ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ దాసుని ప్రభు తండ్రి మీరు నిలవబెట్టుకుని ప్రభు తండ్రి నా నాయన అయ్యా మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని బాగు చేస్తుంది కనుక ప్రభు అయ్యా నీ పరిశుద్ధమైన మాటను ప్రభు తండ్రి మీ దాసుని నోట ఉంచి ప్రభు అయ్యా తండ్రి మాతో మాట్లాడి ప్రభు సమస్తమైన మహిమ గంత ప్రభావాలు ప్రభు మీరే పొందుకొనమని ఈ చిన్ని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన 4 మాసాలు తన కృపారెక్కల చటను భద్రపరిచారు. అందు నిమిత్తమై స్తోత్రాలు. ఈ 5వ మాసం మే నెలలో దేవుడు మనకు తోడుగా ఉండి కృపా క్షేమాల చేత నడిపించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఈ క్షేమం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ఈ 5వ నెలలో చక్కటి వాగ్దానాన్ని మనకి చేస్తూ ఉన్నాడు. మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించుతును, న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకును అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమము కలుగునుగాక. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని మితియు క్షేమము వృద్ధియు కలుగునుగాక. మీ ఆత్మీయ జీవితాలలో క్షేమాభివృద్ధి చెందినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు. ఈ వృద్ధి క్షేమము ఎప్పుడు కలిగిద్ది? వృద్ధి క్షేమము కలగాలని చెప్పేసి ఆయన దావీదు సింహాసనాన్ని నియమించి స్థిరపరిచాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మనకి ఒక రాజుని నియమిస్తూ ఉన్నాడు. ఆ రాజు ద్వారా వృద్ధియు క్షేమము కలిగింది. కారణం ఏంటంటే ఆ రాజు న్యాయమును బట్టి, నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. రాజ్యము స్థిరపరచబడింది. కనుక పరిశుద్ధులారా, మీ ఆత్మీయ జీవితాలలో మీరు క్షేమముగా ఉండాలని, ఆ క్షేమం వృద్ధి చెందాలని, క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు మీకు చక్కటి వాగ్దానం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. కావున యోదయ, గలయ, సమరయ దేశముల అంతటియు సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ వలన ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. అక్కడ మీకు సమాధానం కలిగింది, విస్తరణ కలిగింది, అభివృద్ధి కలిగింది, క్షేమాభివృద్ధి. అంటే ఉన్న ఆత్మీయ జీవితాలలో దేవుడు మీరు వృద్ధి చెందాలని, క్షేమాభివృద్ధి చెందాలని, మీ వృద్ధి క్షేమంగా ఉండాలని కొన్ని విషయాలలో కొందరిని నియమించబోతూ ఉన్నారు. కొన్ని విషయాలలో కొందరిని దేవుడు నియమించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అంగీకరించగలుగుతావో అప్పుడు నీకు మితి లేకుండా క్షేమము, అభివృద్ధి కలిగిద్ది. ఆ క్షేమాభివృద్ధిలో వృద్ధి చెందుతావు, బలపరచబడతావు. కనుక ఈ నెలలో దేవుడు చేసిన వాగ్దానాన్ని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకురండి. ఆ చేసిన ప్రార్థన ద్వారా మీరు వృద్ధి చెందుతారు. చెందిన వృద్ధి క్షేమాభివృద్ధి కలిగింది. మీ ఆత్మీయ విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలలో కానివ్వండి, మీరు చేస్తున్న వ్యాపార విషయంలో కానివ్వండి, కుటుంబంలో సమాధాన విషయంలో కానివ్వండి, మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారో ప్రతి దానిలో వృద్ధి కలిగింది. వృద్ధి చెందిన తర్వాత క్షేమాన్ని కూడా దేవుడిస్తాడు. కొంతమంది జీవితాలలో వృద్ధి చెందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారు. కానీ నెమ్మది లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వృద్ధి చెందారు. ఆ వృద్ధిని తాము కానీ తమ పిల్లలు కానీ ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే దానికి క్షేమం అనేది లేదు. క్షేమము లేకుండా ఎంత వృద్ధి చెందినా దాని ద్వారా సమస్యలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులే కానీ నెమ్మది, ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు వృద్ధి చెందిన క్రమంలోని దానికి క్షేమం ఉన్నదనుకోండి, ఆ క్షేమములో ఆశీర్వాదం ఉంటుంది,
క్షేమము ద్వారా నెమ్మది కలిగిద్ది, క్షేమము ద్వారా ప్రశాంతత కలిగింది. చెప్పారు కదా దైవజనుడు అక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ సమాధానము కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. ఎప్పుడైతే క్షేమం ఉన్నదో అభివృద్ధిలో పరిశుద్ధాత్మ ఆదరణ ఉంటుంది. ఎప్పుడైతే క్షేమం ఉంటుందో సమాధానం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సమాధానకర్తలుగా నింపి సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఏ విషయాలు దేవుడు మనకి నియమిస్తూ ఉన్నాడు, బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. నాకు అనుకూలముగా నా యోచనను బట్టి యాజకత్వం జరిగించును. ఒక దైవ దర్శనాన్ని ఒక బాలుడైన చిన్నపిల్లగాడికి దేవుడు అనుగ్రహించాడు. ఏంటి అంటే, నేను ఒక నమ్మకమైన ఒక యాజకుడిని నియమిస్తాను, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వ సేవ చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నియమించాడో యాజకత్వ సేవకి, ఆ నియమించిన యాజకుని ద్వారా నీకు వృద్ధియు క్షేమము కలిగింది. దేవుని చేత నియమించబడిన దానిని నువ్వు అంగీకరించాలా. నాకు నమ్మకమైన ఒక యాజకుడిని నియమిస్తాను, అతను నా యోచనను బట్టి నా ఆలోచనను బట్టి నా చిత్త ప్రకారంగా యాజకత్వం సేవ చేస్తారు. కాబట్టి మీరు వృద్ధి చెంది క్షేమముగా ఉంటారు. యాజకత్వంలో మీరు గమనించినట్లయితే 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. ఒకటి లేవి క్రమంలో వచ్చిన యాజకత్వం, రెండవది నిరంతరముగా ఉన్న యాజకత్వం. అది మెల్కీసెదెకు యాజక క్రమము, అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనపడింది. ఈ మెల్కీసెదెకు యాజక క్రమం నిరంతరము ఉన్నది. లేవి యాజక క్రమము పాత నిబంధనలతోటి అంతరించిపోయింది. యాజకులు తమ స్వలాభం చూసుకొని, స్వార్థం చూసుకొని, సంఘక్షేమం కొరకు సంఘం ఏమైపోతుందని పట్టించుకోకపోయే సమయానికి యేసు ప్రభునిక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అనే యాజకుడు రావాల్సి వచ్చింది. యాజకులు చేసే పని ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి సంఘం యొక్క పాప పరిహార్థమై పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని దానిలోకి వెళతారు, పాప క్షమాపణ నిమిత్తం. దాని ద్వారా పాప క్షమాపణ కలగట్లేదు. యాజకులు కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని కొరకు అప్పగించుకొని దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా సేవ చేయకుండా మనుషుల ఆలోచన ప్రకారం తమ తోచినట్లు చేస్తూ ఉన్నందువలన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చి యాజకత్వ సేవ చేశాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మనము కృపాసనము దగ్గరికి ధైర్యంగా వెళ్ళినట్లుగా ప్రభు మనకి ధైర్యంగా సమాధానాన్ని ఇచ్చి మార్గాన్ని సరళం చేశాడు. యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు ఏం చేశారంటే, మన పాపాల కొరకు, మన అతిక్రమాల నిమిత్తమై ఆయన బలియాగమై తన రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణాలు పెట్టి పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఈ లోక సంబంధమైన యాజకులు తమది కాని రక్తము ద్వారా ప్రత్యక్ష గుడారాలకు, అతి పరిశుద్ధ స్థలాలకు వెళ్ళేవారు. దాన్ని ప్రక్కన పెట్టేసేసి ఒక ప్రధాన యాజకుడుగా యేసు ప్రభుని దేవుడు నియమించాడు. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేసి, మన కొరకు ప్రార్థన చేసి, మన అతిక్రమాలు క్షమించబడినట్లుగా, మన దోషం కడగబడినట్లుగా, మనం నూతన పరచబడినట్లుగా, నూతన జీవనం పొందుకున్నట్లుగా, మనం దేవుని యొక్క కృపాసనముల నుంచి ఆశీర్వాదాన్ని, కృపను పొందినట్లుగా చేసిన ఆ ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మీకు వృద్ధియు క్షేమము కలిగినట్లుగా ఒక యాజకుని నేను నియమిస్తానన్నాడు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారి జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. నాకు ఇష్టమైన కాపురులు నేను నియమిస్తాను. ఎవరు నియమిస్తున్నారు? ఒక రెండవది, తనకి ఇష్టమైన కాపురులని నేను నియమిస్తాను.
బైబిల్ చరిత్రలో మీరు గమనించండి, సేవా పరిచర్యలో కొన్ని కాపరత్వం, సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా దేవుడు కొంతమందిని కొన్ని రకాలుగా నియమించారు. ఆ నియమించిన వారిలో ప్రధానమైనది, విలువైనది, ప్రాముఖ్యమైనది ఏంటి అంటే కాపరత్వం. కాపరి నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను. వాళ్ళు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలతారు. ఈ రోజున తమకు నచ్చిన కాపురుని ఎంచుకొని ఆ కాపరి అడుగుజాడలో వెళుతూ ఉన్నారు. వాళ్ళ స్వలాభం, వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వరకు బాగా చూసుకుంటున్నారు. తమను వెంబడిస్తూ ఉన్న గొర్రెలని పీక్కు తింటూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను. ఆయన మిమ్మల్ని న్యాయముతోను వివేకంతోను జ్ఞానముతో పరిపాలన చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. దావీదు అంటారు, నా కాపురి యెహోవా పచ్చిగాలి చోట్లగా నడిపించాడు, నాకు లేమి కలగదని చెప్పేసి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కాపరిగా గొర్రెల కొరకు ఎవరైతే ప్రాణాలు పెట్టగలుగుతారో వాళ్ళు నిజమైన కాపరి. ఈ కాపరి అంటే మామూలు విషయం కాదండి. కాపరి అంటే మామూలు విషయం కాదు. ఏదో కొంతమంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సువార్త చేసాం, మేము రక్షించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంటారు. మరి వాళ్ళు ఏమైపోయినట్టు? ఏదో సువార్త చెప్పి రక్షిస్తే అయిపోయినట్ట పరిచర్య? ఏదో సువార్త చెప్పేసి రక్షిస్తే ఏదో గొప్ప సేవ చేసినట్ట? ఆ రక్షించబడిన వాళ్ళు, ప్రభువుకి అప్పగించున్న వాళ్ళు ప్రభు రాకడ సిద్ధపడాలి కదా. ప్రభు రాకడ సిద్ధపడాలి కదండి. ప్రభు రాకడ సిద్ధపరచకుండా నువ్వెంత ప్రయాసపడ్డా, ఎక్కడెక్కడికో తిరిగి వాక్యం చెప్పి రక్షించిన దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు, నిష్ప్రయోజనం. కాపర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సేవా పరిచర్యలో కాపర్ అనేది చాలా కష్టమైనది. ఏదో ఓ ప్రాంతానికి అంత వాక్యం చేయటం, బాప్తిజం చేయటం, అయిపోయింది, వెళ్ళిపోతాం. కానీ కాపర్ అట్లే కాదు. ఆ బాప్తిజం పొందిన వారు ఉన్నారే, రక్షించబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని జ్ఞానముతోను వివేకముతోను పెంచి పెద్ద చేసి ప్రభు రాకడికి వాళ్ళని సిద్ధపరచాలా. ప్రభు రాకడికి వాళ్ళని సిద్ధపరచాలా. యేసు ప్రభు ఉపమానం చెబుతూ వాళ్ళు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారికి అనేక సంగతులు చెప్పాడంట. కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందువలన. ఎందుకు కాపరు లేకుండా పోయారు? కాపరు లేకుండా ఎందుకు పోయారు? కాపరు లేకుండా గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి కాపరు లేకపోతే గొర్రెలు విసిగి చెదరిపోయినాయా, బాగుండయా? దేవుని మాట్లాడుతున్న ప్రజలారా, మీరు వెంబడిస్తున్న కాపరి ఎవరు? మీరు వెంబడిస్తున్న కాపరి ఎవరు? మీ కొరకు ప్రాణాలు పెడుతూ ఉన్నారా? మీ క్షేమం కొరకు దివారాత్రులు ప్రయాసపడుతున్నారా? ఒక కాపరి తన గొర్రెలని పచ్చిక గల చోట్లకి తీసుకువెళ్తారు. వాటికి శ్రేష్టమైన మేత పెడతారు, వాటిని పోషిస్తారు, సంరక్షిస్తాడు, వాటికి నీళ్లు పెడతారు, వాటి ఆలనా పాలన చూస్తూ ఉంటుంటారు. కాపర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ రోజున అనేకులు దురద చెవులు కావారై తాము నచ్చిన కాపులు ఎంచుకొని ఈ కాపురు బాగున్నాడండి, ఈ కాపురు బాగా నడిపిస్తున్నాడని చెప్పేసి అటు వెళుతూ దేవుని రాకడికి దూరమైపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నిజమైన కాపరి, ఈయన మమ్మల్ని భ్రమపరచట్లేదు, ఈయన మమ్మల్ని కష్టపెట్టినా, ఈయన మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాడు, మేము ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా ఈ కాపరి మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఈ కాపరి మాకు కావాలని కాపరి అడుగు చాడలలో నమ్మకమైన కాపరిని వెంబడించేవాడు కొందరు ఉన్నారు. ఈ మాటలు ఉంటున్న దేవుని ప్రజలారా, సంగమా, నువ్వు ఎవరి అడుగు చాడలలో నడవగలుగుతున్నావు? కాపరి ఉన్నాడండి. కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు. నడిచేటప్పుడు నువ్వు ఆ మార్గాల్లో నడవాలా. ఈ నాకు త్రావు నచ్చలేదు, ఈ త్రావులు నేను వెళతానని కాపర్ని వేరే వెళ్ళావంటే దుష్టమృగాలు, క్రూరమృగాలకి ఆహారంగా బలైపోతాం. కాపరి ముందు వెళతంటే కాపరే ఇబ్బంది పడతారు,
కాపరే శ్రమ పడతారు, కాపరే బాధపడతారు. నీకు మార్గాలు చూపిస్తాడు, నీకు మార్గాన్ని వేస్తాడు. ఈ గొర్రెల కాపరులను మీరు ఒకసారి వివేచించండి. వాళ్ళు చేసే పని ఏంటంటే పగలంతా గొర్రెలు మేపుతారు, రాత్రి వేళ ఒక చోటుకు చేర్చి మళ్ళా మంద చుట్టూరా కాపలా కాసుకుంటూ ఉంటుంటారు, కాపలా కాస్తూ ఉంటుంటారు. అదేవిధంగా ఒక కాపరి, ఒక నిజమైన సంఘ కాపరి దివారాత్రములు సంఘం క్షేమంగా ఉండాలని, విశ్వాసులు అభివృద్ధి చెందాలని, విశ్వాసులు నెమ్మదిగా ఉండాలని, విశ్వాసులు ప్రశాంతంగా ఉండాలని దివారాత్రుల కంటి కనుపాపడే కాపరి నిజమైన కాపరి. దేవుడు ప్రజలారా, మీరు క్షేమంగా ఉండాలని, మీరు ప్రశాంతంగా ఉండాలని, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, సరైన త్రోవలు మీరు నడిపించబడాలని, మీరు త్రోవ తప్పి తిరగకుండా ఉన్న మార్గంలో త్రోవలో వెళుతూ ప్రభుని ఎదుర్కోవాలని, ప్రభు రాకడ మీరు సమీపించాలని మీ కొరకు దివారాత్రులను మేము ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక నేను నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను, వాళ్ళు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని నడిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో కూడా రాసి ఉంటుంది, నేను కాపరి నియమిస్తాను, ఆ కాపరి బలమైన వాటిని ఒక ప్రక్క, బలహీనమైన వాటిని ఒక ప్రక్క, మేత వేసి ఒక ప్రక్క, మేతమైన ఒక ప్రక్క, రోగిష్లో ఒక పక్క, బలహీనమైన ఒక ప్రక్క అని చెప్పేసి వేరు చేసేసి బలమైన వాటిని మేత తగ్గించి వాటిని పోట్లాడకుండా వాటి కొవ్వు పట్టకుండా చేస్తాడు. బలహీనమైన వాటికి దగ్గరుండి మేత పెట్టి వాటిని బలపరుస్తూ ఉంటుంటాడు. నడవలేని గొర్రెలని తన భుజాన్ని వేసుకొని కొంత దూరం నడిపిస్తూ ఉంటుంటాడు. మేత మేయలేని వాటిని దగ్గరుండి మేత పెడతాడు. ఏ గొర్రెకి ఏ మేత అవసరమో ఆ మేత పెడతాడు. అంతే కదండి. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు ఇంట్లో, పాలు తాగే పిల్లలు పాలు పడతారు, ఆహారం తినే పిల్లలకి ఆహారం పెడతారు, పెద్దవాడికి బలమైన ఆహారం పెడతారు. అట్లా ఎవరికి ఎట్లా పెట్టాలో అది కాపరికే తెలిసింది. ఒక కాపరికి మాత్రమే ఎవరికి ఏ ఆహారం పెట్టాలో తెలిసింది. ఏదో అందరూ పెట్టాం, తింటే తిననే లేకపోతే లేదన్నట్లుగా కాపరి పెట్టడు. ఇలా మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మనకి మంచి కాపరి నియమిస్తాడు. మన ప్రధాన కాపరి యేసు ప్రభు యొక్క ప్రధాన కాపరి ఉన్నాడు. ఆ కాపరి అడుగు చాడలు మనం నడుచుకుంటూ మనం ప్రభు రాకడికి సిద్ధపడగలగాలి. ఈ కాపరి సంఘాన్ని దివారాత్రులు కాపాడుకుంటుంటారు. కనుక కాపురు లేని గొర్రెల వల్లే విసిగి చెదర ఉన్నందువలన మీరు ప్రార్థించాల్సింది ఏంటంటే కాపురుల కొరకు ప్రార్థన చేయండి. విసిగి చెదిరి ఉన్న గొర్రెలు మరలా సంఘంలో చేర్చబడి, సంఘంలో సంరక్షించబడి, సంఘంలో పోషించబడి ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఏదో సేవ చేసే సువార్త చెప్పాం, అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఆ ప్రాంతంలో సేవ జరిగింది, ఈ ప్రాంతంలో సేవ జరిగిందని చెప్పుకోవటం కాదండి. ఒక రక్షించబడిన ఆత్మ పోషించబడి సంరక్షించబడి ప్రభు రాకడికి సిద్ధపడేంత వరకు నడిపించగలిగిన వాడు నిజమైన కాపరి. ఆ కాపరత్వం పొందిన వ్యక్తి గొప్ప వ్యక్తి. దైవజనుడు పౌలు గారు అంటారు, నీతిగల న్యాయాధిపతి నాకు ప్రత్యక్షమైనప్పుడు నాకు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు, జీవకిరటాన్ని ఇస్తాడు. కారణం ఏంటంటే నేను కాపరిగా ఉన్నాను. ఆయనలో పౌలు గారు మీరు గమనించండి, ఉపదేశం చేశాడు, సువార్త చేశారు, కాపురం చేశాడు, అపోస్తులుగా ఉన్నాడు. అట్లా అన్ని రకాల పరిచయాలని దైవజనుడు పౌలు గారు చేశాడు. ఒక కాపరిగా, ముఖ్యంగా కాపరిగా సంఘాన్ని కట్టి, సంఘాన్ని కాపాడి, సంఘాన్ని సంరక్షించి క్రీస్తు యేసుదుట నిలబెట్టాడు దైవజనుడు పౌలు గారు. ఆ పౌలు గారి ప్రేరణతో అనేకులు ముందుకు వచ్చినట్లుగా ప్రార్థించండి. మాకు ఇష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. మూడవదిగా మరలా ఒకసారి చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు. దావీదు సింహాసనమును రాజ్యమును
నియమించుతును, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తిని నెరవేర్చును. దేవుడు రాజు నియమిస్తున్నాడు. ఒక రాజు నేను నియమిస్తాను, సింహాసనాన్ని దావీదనే రాజు నేను నియమిస్తాను. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆ రాజ్య పరిపాలనలో, రాజుగారి పరిపాలనలో ఉంటే నీకు వృద్ధియు క్షేమము కలిగింది. కారణం ఏంటంటే అతడు నీతి వలనను న్యాయము వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎట్లా? నీతి న్యాయం. ఈరోజు నీతి ఉన్నదే, న్యాయం ఉన్నదండి. నువ్వు అనుకున్నది నీతి కాదు, నువ్వు అనుకున్నది న్యాయం కాదు. నీతికి న్యాయానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రవర్తించేదే నీతి న్యాయం. నీకు నేను చేసేది నాకు నీతి, ఇది నేను చేశాను నీతి న్యాయం అనుకోండి నువ్వు చెప్పుకున్నది కాదు. ఈరోజున అనేకుల్లో చేసే పని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అదే నీతి, వాళ్ళు ఏం మాట్లాడతారో అదే న్యాయం. ఒరే బాబా, ఇది నీతి న్యాయం కాదురా, రాజ్యాంగం ఎట్లా రాసి ఉన్నది, రాజ్యాంగం ఎట్లా చెబుతూ ఉన్నది అంటే ఇది మాకు తెలియదు అండి, నేను చెప్పిందే నీతి, నేను నడిచిందే న్యాయం అంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తున్నారు. అందుకని దేవుడు ఏం చేశారంటే ఎవరు పడితే వాళ్ళని నియమించకుండా నీతి కలిగి న్యాయాధిపతి అయిన దావీదనే రాజుని మనకు రాజుగా నియమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలారా మీరు గమనించండి, దేవుడు నియమించిన రాజు దావీదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మాకు ఫలానా రాజు కావాలని చెప్పేసి మీరు కోరుకుంటే ఆ రాజు ద్వారా మీకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలే. ఈ రాజు మాకొద్దు, ఈ రాజు మాకు కావాలా, ఏ రాజు మాకొద్దు, ఈ రాజు మాకు కావాలని కోరుకోకూడదు. దేవుడిచ్చిన రాజుని మీరు అంగీకరించాలా, ఆయన రాజ్య పరిపాలనలో ఆయనకి మీరు అప్పగించుకోవాలా. అట్లా కాకుండా ఈ రాజు మాకు వద్దండి, పలానా రాజు మాకు కావాలా, ఆయన మాకు ఎన్నికయ్యేటట్టు ప్రార్థన చేయండి. క్రైస్తవులారా గ్రహించండి, ఆత్మీయులని చెప్పుకుంటూ ప్రభు రాకడ సిద్ధపడుతున్న పరిశుద్ధులారా ఒకసారి వివేచించండి. దేవుడు నియమించిన రాజు వేరు, నీ వ్యక్తి నాకు కావాలి అని చెప్పేసి ఎన్నికలో పాలు పొంది ఓటు వేసి ఎన్నిక చేసుకున్న రాజు వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఎన్నిక చేసుకోవాలా, మాకు ఈయన రాజుగా కావాలా, ఈ వ్యక్తి మాకు వద్దు, ఈయన మాకు కావాలా, ఈయన మాకు బాగా పరిపాలన చేస్తాడు, ఈయన మమ్మల్ని పట్టించుకోడు, ఈయన ఉంటే మాకు అన్ని సమకూరుస్తాడు, ఈయనంటే మాకు సమకూర్చాడు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు అనలా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే నియమించాడు ఒక రాజుని. పలానా వ్యక్తి రాజు నీకో, ఈయన మిమ్మల్ని పరిపాలన చేస్తాడు అని అప్పగించిన రాజు దేవుడి ద్వారా ఎన్నిక చేయబడిన రాజు. అంతేగాని ఈ నాకు వద్దండి, ఈ నాకు కావాలని ఈ రోజున క్రైస్తవులు ఆత్మీయులు అనుకుంటున్న వారు భ్రమపరిచిపోయి భ్రమలో చిక్కుకొని చెప్పారు ముందు కదండి వాక్యం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం భ్రమపరిచే కాలంలో భ్రమపరచబడుతూ ఉన్నారు ఈ రోజున క్రైస్తవులు ఆత్మీయులు. ఫలానా వ్యక్తి నాకు కావాలని ఆయనకు ఎన్నిక చేయమని చెప్పేసి ప్రార్థన చేయటం, ఈయన ఉంటే మనం బాగుంటుంది అని చెప్పేసి ఆయన కొరకు ప్రార్థన చేయటం. నువ్వు చేయవలసింది దేవునికి అప్పగించుకొని, దేవుడా నాకు ఒక రాజు కావాలా, నీవే నియమించని చెప్పేసి రాజుని దేవునికి అప్పగించండి. నువ్వు అప్పగించుకోకుండా ఫలానా వ్యక్తి నాకు కావాలని కోరుకుంటున్నావు, దాని ద్వారా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు తప్ప ఏమి లేవు. ఇంకో మాట చదవండి అక్కడ, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వాక్యం. నా దేవా పరిశోధన చేయుచు యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి జనులను నీవు మనపూర్వకంగా చూసి సంతోషించుచున్నాను. మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నారు. దావీదు ఉన్నాడండి, నేను దావీదుని సింహాసనం ఎక్కిస్తున్నాను, అతను నాకు ఇష్టమైన రాజు, నేను కోరుకునే రాజు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.
దావీదు నీతిని న్యాయాన్ని అనుసరించాడు. ఏంటి నీతి, ఏంటి న్యాయం అంటే, అతను పాపం చేసి దైవజనుడు వచ్చి హెచ్చరిస్తే, నేను రాజుని కదా, నన్ను ఎవడు అడుగుతాడులే, నేను రాజుని కదా, నాకు అధికారం ఉంది, నేనేం చేసిన చెల్లుబడి అయితేలే, నేను రాజుని కదా, నన్ను ఎవరు ఉంటారని చెప్పేసి ఆయన అనుకోలే. వచ్చి హెచ్చరించి తప్పు అన్నాడు. వెంటనే తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించమన్నాడు. అంతేగాని నన్ను రాజుని, నువ్వెవరివి, నేను చేసేది నీతి, నేను చేసేది, నేను మాట్లాడేది న్యాయం, నువ్వెవరు నాకు చెబుతానని చెప్పేసేసి ఆయన అల్లా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన చేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. నీతి. న్యాయం ఏంటి తెలుసా అండి? న్యాయం ఏంటంటే, దావీదు గొర్రెలు మేపే వ్యక్తి, కూలి పనికి వెళ్ళే వ్యక్తిని పరిభాషలో చెప్పాలంటే, కూలికి వెళ్ళే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సింహాసనం ఎక్కించి రాజు పరిపాలన గురించి రాజుగా నియమించాడు. రాజుగా నియమించిన తర్వాత ఒక వృద్ధాప్యం వచ్చి తన పరిపాలన ముగించుకొని దిగిపోయే సమయానికి ఒక మందిరం కట్టాలనుకుంటే, ఆ మందిరానికి కావాల్సిన సామాగ్రిని, మందిరానికి కావాల్సిన ఆ ధనాన్ని ఎక్కడి నుంచి సమకూర్చాడంటే, మొట్టమొదటిగా దావీదు తన డబ్బులు ఇచ్చాడండి. దావీదు ఇచ్చాడు, తన సంపాదనని ఇచ్చాడు. రెండవది ప్రజలు కూడా ఇచ్చారు. ఈరోజు మీరు పలానా వ్యక్తి నాకు రాజుగా కావాలని, నాయకుడిగా కావాలని అనుకున్న తర్వాత 2019లో నామినేషన్ చూసినప్పుడు ఉన్న ఆ లెక్కలు కానీ, ఈ 2024లో చూసిన ఆదాయ వివరాలు కానీ చూస్తే రెట్టింపు అయిపోతున్నాయి. ప్రజలేమో అప్పులు పాలైపోయి, రాష్ట్రం, దేశం అప్పులు కూరుకుపోయి దిగజారిపోతున్నది. అతనేమో అభివృద్ధి చెందుతున్నాడు. మంచి విలాసమైన బంగళాలు, లెక్కలేని వ్యాపారాలు, లెక్కలేని ధనము సమకూర్చుకున్నాడు. మరి అదే తెలివితేటలతో తన వ్యాపారాన్ని, తన కుటుంబాన్ని, తన వంశాన్ని, తన పిల్లల తరతరాలకు సంబంధించిన సంపాదన సమకూర్చున్న వ్యక్తి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎందుకు అప్పుల పాలు చేశాడు? అదే తెలివితేటలతోటి ప్రజలని ఎందుకు ధనవంతులుగా చేయకుండా బికారులుగా, దరిద్రులుగా ముంచేసేసాడు? కానీ దావీదు ఉన్నాడే, తను ధనవంతుడయ్యాడు, తన రాజ్యంలో ఉన్న ప్రజలని ధనవంతులు చేశాడు. ఒక పనికి ఒక డబ్బులు అవసరమైతే దావీదు మొట్టమొదటిగా ఇచ్చాడండి. తన సొంత డబ్బులు ఇచ్చాడు. ప్రజలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దావీదు న్యాయం ఏంటంటే, దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి, సింహాసనం ఎక్కాడు, రాజ్య పరిపాలన చెప్పాడు. తన ఆస్తి పెరిగింది, తన ఆస్తుపాస్తులు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయంటే, న్యాయముగా, నీతిగా సంపాదించుకున్నాడు. అదే క్రమంలో దేశ సంపదను పెంచాడు, ప్రజల ఆదాయాన్ని పెంచాడు, దేశంలో దరిద్రత లేకుండా చేశాడు. తను ఏ విధంగా వృద్ధి చెందాడో, తను ఏ విధంగా అభివృద్ధి చెందాడో, ప్రజలు కూడా, దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాడు. అది న్యాయం. ఈరోజు న్యాయం ఏంటంటే, ఎన్నిక కాక మునుపున్న ఆస్తుపాస్తుల వ్యాపారాలు వేరు, ఎన్నికై అధికారం వచ్చిన తర్వాత ఆస్తుపాస్తుల వ్యాపారాలు వేరు. అదే తెలివితేటలతో తన వ్యాపారాలు వర్ధలుతాయి, తన ఆస్తులు కూడగట్టుకుంటాడు, తన సంపద పెరిగింది. అదే తెలివితేటలతో దేశంలో ఉన్న ఆస్తుపాస్తులు తాకట్టు పెట్టి అమ్మేస్తామంటారు, దేశ సంపదని కనుమరుగు చేస్తారు, ప్రజలు అప్పులు పాలైపోతారు, దేశము, రాష్ట్రము దరిద్రత అప్పులు కూడుకుపోతుంది. ఏమయ్యా రాజు, నీవే పరిపాలన చేస్తున్నావు, పరిపాలన చేస్తున్నా నీ ఆస్తుపాస్తులు ఎట్లా పెరిగినాయి? నీదే తెలివితేటలో ప్రజలకి ఎందుకు ఆస్తుపాస్తులు పెరగట్లేదు, రాష్ట్రము, దేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే దాని సమాధానం ఉండదు. కారణం ఏంటంటే, నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు అడగలేవు ఆయన్ని. నీ ఆస్తుపాస్తులు, నీ వ్యాపారాలు ఎట్లా పడతారని, దేశం, రాష్ట్రం ఎట్లా ఆర్థిక దెబ్బతిని అప్పులు పాలైపోయింది, మేమెందుకు దరిద్రమైపోయాం, మా సంపద ఎందుకు కనుమరుగైపోయిందని నువ్వు అడగలేవు. ఎందుకు అడగలేవు అంటే, నువ్వు కోరుకున్న వ్యక్తి కాబట్టి నువ్వు అడగలేవు. అదే జీవాధిపతి అయిన యేసయ్య ద్వారా నియమించబడిన రాజు పరిపాలనలో నువ్వు ఉండగలిగితే ప్రభుని అడుగుతావు. కనుక ఈ మాటలున్న ప్రజలారా, తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, వృద్ధియు క్షేమము కలిగినట్లయితే ఈ నెల మమ్మల్ని నియమించిన యాజకుల కొరకై, కాపర్ల కొరకై, రాజుల కొరకై నీకు స్తోత్రాలు.
మేము వినవి చేయమయ్యా, మేము కోరుకోమయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా క్షమాభివృద్ధి కొరకు మీరు నియమించండి. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుతున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.